సార్ ప్రజల్లో ఒక మాట ఉంది సార్. అది మిమ్మల్ని అడుగుతాను క్లారిటీ ఇవ్వండి. అంటే 2019 గెలిచిన తర్వాత, ఎలక్షన్ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు జీరో. అసలు ఏమి లేదు. బట్ ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని అమరావతిని రాజధానిగా యాక్సెప్ట్ చేసినట్టయితే అప్పటిదాకా ఆయనకున్న అస్త్రాలు కూడా ఏం లేవు. అంటే 20 మంది గెలిచారు. మిగతా అంతా ఏం లేని పరిస్థితి. కానీ గెలిచిన తర్వాత ఏమీ లేని ఆయనకి అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు అన్నది ఒక్కదాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు ఒక ఉద్యమాన్ని, అది మీరు ఫేక్ ఉద్యమం అనండి, లేకపోతే జనానండి, ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేసి తద్వారా ఒకటి అంటే తనకు జరిగిన ఏదైతే ఉందో దాన్ని పేర్చుకుంటా ముందుకెళ్ళి 5 సంవత్సరాల్లోనూ అధికారంలోకి వచ్చాడని ప్రజల్లో ఒక భావన ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నట్టయితే, దాంతో పాటు ఇయన్నీ ఉన్నట్టయితే ఏమన్నా ముందుకెళ్ళే అవకాశం ఉందా? లేకపోతే ఏమన్నా ఫ్యూచర్‌లో 29లో అమరావతి రాజధాని అని అంటే జోగి రమేష్ లాంటి కొంతమంది మాట్లాడారు. ఏం చెప్పారంటే, పునరాలోచన చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని గురించి అని చెప్పాను. అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? మళ్ళీ 3 రాజధానులు అంటారా? ఏం చెప్తారు మీరు? నేనొకటి చెప్తానండి. సార్. మేము అమరావతికి వ్యతిరేకం కాదు. హ్మ్. నాడు గాదు, నేడు గాదు, రేపు హ్మ్. కాదు. ఓకే. మీరు రాష్ట్ర సంపదను మొత్తము రాష్ట్ర రాష్ట్రంలోని 5, 6 కోట్ల మంది ప్రజలపైన తీసుకొచ్చినటువంటి అప్పులు మొత్తము హ్మ్. ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి మేము వ్యతిరేకం. హ్మ్. 13 జిల్లాలను అభివృద్ధి చేస్తూ, 13 జిల్లాల్లో తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తూ, 13 జిల్లాల్లోనూ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనను హ్మ్. సంపూర్ణంగా మనం అడ్రస్ చేస్తూ అమరావతి నిర్మించుకోండి. హ్మ్. అమరావతి నిర్మించుకోండి. ఇప్పుడు జగన్ గారి సొంత వాయిస్ అనుకుంటున్నారా? అమరావతి విషయంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేమనేది. ఎమ్మెల్యేలు అందరూ డిమాండ్ చేయరా? హ్మ్. రాయలసీమ ఎమ్మెల్యేలు నీళ్ళు కావాలంటారు. అవును. ఇవ్వాలి గదా! మమ్మల్ని ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఎందుకొచ్చింది? తెలంగాణ వెనుకబాటుతనాన్ని ఏ ప్రభుత్వం కూడా అడ్రెస్ చేయలేకపోయింది. అడ్రస్ చేయలేకపోయారనేసి. హ్మ్. అవును. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే తెలంగాణలో సాగునీరు చూస్తున్నారు, డెవలప్‌మెంట్ చూసినారు. అవును. మేము ఇప్పుడు అటువంటి ఉద్యమం మళ్ళీ రాయలసీమలో రాదా? మీరు ఒక్క ప్రాంతంలోనే అన్నీ చేస్తే అందరినీ సాటిస్ఫై చేయాలనే ఆలోచన తప్ప ఎటువంటి ఎగని గానీ, ఓకే. హేట్రేడ్ గానీ ఏమీ హ్మ్. కూడా లేదు జగన్ గారికి. ఓకే. రైట్. అటువైపు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి వైపు, హ్మ్. పవన్ కళ్యాణ్ గారి హ్మ్. వైపు. గోదావరి జిల్లాలు 2 జిల్లాలు పవన్ కళ్యాణ్ గారు అత్యధికులైనటువంటి కాపుల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి హ్మ్. తెలుగుదేశం పార్టీకి బలంగా మార్చారు. కృష్ణా, గుంటూరు 2 జిల్లాలు కూడా కమలం. రామారావు గారి సం పుట్టిన గ్రామము నిమ్మకూరు, నిమ్మకూరు. కృష్ణా జిల్లాలో. హ్మ్. సో, ఈ 2 జిల్లాల్లో గూడా తెలుగుదేశం పార్టీ బలపడ్డానికి మాత్రమే వీళ్ళు ఈ అమరావతి, అరసవిల్లి, అమరావతి, తిరుపతి యాత్రలన్నీ ఇవన్నీ చేశారు. హ్మ్. సో, మిగిలిన వాళ్ళు డూడు బసవన్నల్లా హ్మ్. రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంత జిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకులు డూడు బసవన్నల్లా తలూపారు. ఓకే. మా ఊర్లో మేము అనంతపురంలోనే పెట్టమంటాం రాజధాని. హ్మ్. మాకేం తక్కువ? అవును. మాకేం తక్కువ? అది గాక అనంతపురంలో వెనకబడిన ప్రాంతము. ప్రాంతం గదా! డెఫినెట్‌లీ మాకేం పెట్టాలి. మా దగ్గర డిమాండ్ ఖర్చు చేయొచ్చు. పెట్టండి. మా దగ్గర పరిశ్రమలు తీసుకురండి. హ్మ్. మా దగ్గర పెట్టండి. మా దగ్గర తక్కువ ధరకే భూములు దొరుకుతాయి. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పక్కనే ఉంది. మా స్వార్థం మాకుంటది గదా! హ్మ్. నీ స్వార్థం అమరావతి. మా స్వార్థం మాకుంటది. కడపలో చేయమని అడగొచ్చు కడప వాళ్ళు. హ్మ్. తిరుపతి పుణ్యక్షేత్రము ప్రసిద్ధిగాంచింది. తిరుపతిలో పెట్టమని అడగొచ్చు. ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ గదా! అవును. చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు గదా! ఆల్రెడీ అన్నీ ఉన్నాయి అక్కడ. అన్ని హంగులు ఉన్నటువంటి ఒక ఆర్థిక రాజధాని అనేసి అందరూ ఒప్పుకున్న ప్రాంతము. మరి విశాఖపట్నంలోనే కొనసాగించొచ్చు గదా! వై ఓన్లీ అమరావతి. దట్ హ్మ్. కల్టివబుల్ ల్యాండ్స్ విచ్ యూ హావ్ మేడ్ యాస్ బారెన్ ల్యాండ్స్ ఈ రోజుకి హ్మ్. మంచి ఒక 3 పంటలు పండేటువంటి వ్యవసాయ భూముల్ని నువ్వు ఈరోజు బారెన్ ల్యాండ్స్‌గా మార్చి దాన్ని అమరావతి పేరుతో నువ్వు అక్కడ ప్రయోగం చేస్తున్నావు. ఓకే. ఎవరిని పణంగా పెట్టి? హ్మ్. ఈ పొద్దు రాష్ట్రం వెనకబడుతుంది. ఈ రాష్ట్రానికి దిక్కే లేదు వాస్తవాలు చెప్పాలంటే. ఓకే. తెలంగాణను కోల్పోయిన తర్వాత ఆర్థిక వనరులన్నీ కోల్పోయాం మనం. హ్మ్. ఉన్న ఆర్థిక వనరులను సద్వినియోగం చేసి, సామాన్యుడిని వాడిని ఎదిగేలా చేయడానికి జగన్ గారు ప్రయత్నం చేశారు. హ్మ్. ఇప్పుడు మనీ ట్రాన్స్‌ఫర్ ఏదైతే జరిగిందో, హ్మ్. అందులో అత్యధిక మళ్ళీ 50% మళ్ళీ ప్రభుత్వానికి వచ్చింది. జీఎస్టీ వసూళ్లు మాకు ఎక్కువ ఎలాగయ్యాయంటే, ఓకే. మేము పంప్ చేసిన మనీని ప్రజల దగ్గరికి అందులో మ స్ట్రెయిట్ అవే ప్రతి ఒక్క రూపాయి కూడా తీసుకొనెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి దగ్గర నుంచి కూడా జీఎస్టీ వచ్చింది. హ్మ్. ఇప్పుడు నాకు ఈరోజు 15,000 అమ్మఒడి వచ్చింది.
నేను ఆ 15,000 తీసుకెళ్ళి ఇంకో వస్తువు కొన్నాను. 28%, 18% టాక్సెస్ ప్రభుత్వానికి వచ్చాయి. అదే మళ్ళీ అక్కడి నుంచి అది రా మెటీరియల్ వాడు కొనుంటాడు. వాడి దగ్గరికి వాడికి మళ్ళీ పన్నుల రూపంలో పోతుంది. ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగినా డబ్బు గవర్నమెంట్‌కి వస్తది. ఓకే. అలా వెళ్ళిన డబ్బు వస్తది. అమెరికా ఇదే చేసింది కోవిడ్‌లో. జగన్ గారు అదే చేశారు. జగన్ గారు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుందన్నారు కోవిడ్‌లో. అంతా నవ్వారు. నవ్వారు. ఎల్లో మీడియా ఎగతాళి చేసింది. ఆయన అమెరికా అధ్యక్షుడు కదా అదే అన్నారు. అర్థమైందా? జగన్ గారికి ఒక విజన్ ఉంది. నమ్మాలి. నమ్మి ఆయనకు పరిపాలన చేసేటువంటి అవకాశం ఇవ్వాలి. ఒకటి మేము ఫెయిల్ అయింది ఏంటంటే చేసినవి చెప్పుకోలేకపోయినా మాకు మీడియా ఛానల్స్ లేకపోవడం. మా పెద్దలు చాలామంది ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఛానల్స్ పెట్టుంటే వాళ్ళ వంతు బాధ్యతను నిర్వర్తించినట్లుగా మేము కూడా భావించి ఉండేవాళ్ళం. ఇప్పుడు వాస్తవాలు చెప్పడానికి సోషల్ మీడియా ఉంది. ఐటీడీపీ లండన్లో కూర్చొని లండన్ నుంచి హైర్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ శాలరీస్ పే చేసుకుంటూ అడ్డగోలు రాతలు క్యారెక్టర్ అసాసినేషన్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేని దుర్మార్గుని కింద చిత్రీకరిస్తూ చేసినారు. ఇప్పుడు ఐటీడీపీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం చేస్తుందో రాస్తుందా? ఎట్లా ఇసుక అమ్ముకుంటున్నారు, ఇసుక డంపులన్నీ ఎలా ఖాళీ చేశారు రిజల్ట్ వచ్చిన వారానికే, ఎక్కడ మట్టి అమ్ముకుంటా ఉన్నారు, ఎక్కడ అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు, రియాల్టర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, ప్రైవేట్ ఆస్తులు దోపిడీలు చేస్తున్నారు. 100 ఉన్నాయి. మా తమ్ముడు ఏదైతే జగనన్న కాలనీ నిర్మాణం చేస్తున్నటువంటి 350 మంది కాంట్రాక్టర్లు ఒకటి ఎవరైతే ఉన్నారో రాక్లైట్ కంపెనీ, వాళ్ళకి సంబంధించిన ఆస్తులే 10 కోట్ల రూపాయలు దోపిడీలు చేసింది ఈ ప్రభుత్వం. యథేచ్ఛగా వదిలేసినారు, అందిన కాటికి దోచుకున్నారు. మీ విధానమే దుర్మార్గం, దోపిడీ అని నాకు కళ్ళకు కట్టినట్టు నాకే కనపడతా ఉంది. ఓకే. ఎందుకు అలాగా బాధితులందరూ అదే కదా ఫీల్ అవుతారు, అదే కదా వాయిస్ వాళ్ళు కూడా రైస్ చేస్తారు. ఓకే. మీకు ఎక్కడికక్కడ మానభంగాలు, హత్యలు, ఏం సమాజానికి మీరు మెసేజ్ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు? వాట్ ఈస్ యువర్ మెసేజ్? ఎవరి గురించి ఎందుకయా? ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ మా అమ్మను మాట్లాడారన్నాడు. మా అమ్మను మాట్లాడిన వాళ్ళపైన పగ తీర్చుకుంటాను, రెడ్ బుక్ రాజ్యాంగం అని రెడ్ బుక్ ఓపెన్ చేశాడు. రాష్ట్రమంతా యోగాలమని తిరిగాడు నారా లోకేష్. వెళ్ళిన చాటల్లో మా అమ్మని ఇలా తిట్టారన్నారు. చంద్రబాబు నాయుడు వెక్కి ఏడ్చాడు. నీకు దేశమంతా తిరిగి నా భార్యని ఇట్లా తిట్టారని పోయి చెప్పుకుంటూ వచ్చాడు. రాజకీయం చేసుకున్నారు ఇంట్లో మహిళలతో. మరి ఈరోజు అదే ఇంట్లో మహిళ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మను ఒక శాసనసభ్యుడు ఆయన ఆఫ్ ది రికార్డ్ మాట్లాడాడో అఫిషియల్గా మాట్లాడాడో కానీ ఆడియో బయటకు వచ్చింది. సో దాన్ని అడ్రస్ చేయాలి కదా. నీ ఇంటికి జరిగితే ఒకటి, నీ మేనత్తగా జరిగితే ఒకటే, మెమ్మగా జరిగితే ఒకటి, నీ మేనత్తగా జరిగితే ఒకటే. నీకు అక్కడే నువ్వు యువర్ ఫెయిల్డ్. నువ్వు పోనీ హిందూపురంలో బాలకృష్ణ గారి సొంత నియోజకవర్గంలో గ్యాంగ్ రేప్ జరిగింది. అత్తాకోడళ్లను వాళ్ళ భర్తల ముందర గ్యాంగ్ రేప్ చేశారు. బాలకృష్ణ వెళ్ళి పరామర్శించలే. 3 మంత్రులు ఉన్నారు మా జిల్లాలో. 7 రాలపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఎవరు నోరెత్తి మాట్లాడలే. హోమ్ మినిస్టర్ కూడా ఇది తప్పని ఖండించలే. చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్పీ గారు చర్యలు తీసుకున్నారు. మీరు అనంతపురంలో ఒక ఎస్టీ అమ్మాయి రేపుకు గురైంది. మీకు కర్నూలు జిల్లాలో ముచ్చుమరిలో మరి అనేక చోట్ల జరిగాయి, హత్యలు జరిగాయి, డేలైట్ మర్డర్స్ జరిగాయి. గుంటూరు జిల్లాలో అది ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా చేశాం మేము. గుంటూరు జిల్లాలో డేలైట్ మర్డర్ జరిగింది. రోడ్లోనే నరుకుతా ఉన్న వీడియోస్ నేను. అట్లా మర్డర్స్ అనంతపురం రాప్తాడులో మర్డర్ జరిగింది. డబుల్ మర్డర్, నారాయణ రెడ్డి సావిత్రమ్మ మర్డరు. మా రాప్తాడు కాన్స్టిట్యున్సీ పాపిరెడ్డిపల్లిలో పరిటాల సునీత తమ్ముడు వాళ్ళ కుమారులు స్వయంగా కురవ లింగమయ్యను మర్డర్ చేశారు. ఇటువంటి ప్రతి చోట జరుగుతున్నాయి. ఓకే. ప్రశ్నించే గొంతు ఎక్కడ పోయింది? పవన్ కళ్యాణ్ది. ఊగిపోయేవాడు కదా. మా తల్లిని దూషించావు నారా లోకేష్, నేను వదలను, క్షమించను అన్నాడు. నారా లోకేష్ కింద ఊడిగం చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ పోయినా మీ ఎజెండాలన్నీ మీ స్వార్థపూరితమైనటువంటి ఆధిపత్యము, అధికారము, ఆదాయం కోసం తప్ప మీకు ఎజెండాలు లేవు, సిద్ధాంతాలు లేవు, మీకు రోషాలు పౌరుషాలు ఏం లేవు. మీరంతా డబ్బు మనుషులు. ఓకే. అంతే.